వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను రమేశ్ ముందుగా హెడ్లైన్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ పై నిరసనలు బండిని విడుదల చేయాలని ఆందోళనలు రంగారెడ్డి జిల్లాలో పోలీసులు లాఠీ చార్జ్ బీజేపీ కార్యకర్తలకు గాయాలు ఆవిష్కరణ 317 జీవులు సవరించాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు ప్రాణరక్షణ కల్పించాలని కౌన్సిలర్ వేడుకోలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ని నిరసనగా బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దమనకాండ ప్రభుత్వ దమనకాండ ప్రభుత్వ దమనకాండ బండి సంజయ్ గారిని వెంటనే నినాదాలు చేయండి. రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ అరెస్టుపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 317 జీవోను రద్దు చేయాలని చేపట్టిన జనజాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మీర్పేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు ముఖేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర సాగర్, వైస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन. 317 జీవోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 317 జీవోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. की जय, भारत माता की जय. केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन. 317 జీవోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 317 జీవోను వెంటనే 317 జీవోని వెంటనే రద్దు చేయాలి, చేయాలి. 317 జీవోని వెంటనే రద్దు చేయాలి, చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. 317 జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. 317 జీవోని వెంటనే రద్దు చేయాలి. भारत माता की जय, भारत माता की जय. केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, केसीआर डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन, टीआरएस डाउन डाउन. 317 జీవోను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి.
317 జీవోను వెంటనే రద్దు చేయాలి. మిర్జిల్ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్ కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. టీఎస్యూటీఎఫ్ మిర్జిల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 317 జీవోను సవరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. స్థానికులకు 85% పోస్టులను కేటాయించాలని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ సంఘం నేతలు పాల్గొన్నారు. మొత్తం హాట్ టాపిక్ 2017 నర్వేషన్స్ లేకుండా రాత్రికి రాత్రి 3 సంవత్సరాలు వచ్చినటువంటి దాన్ని ఇప్పటికిప్పుడే మనం చేయాలనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. అంటే మనం లోకల్ అనేది మన మన్నాడు జిల్లా వాళ్ళకి లోకల్ కాకుండా వీళ్ళ నాన్ లోకల్ అయ్యి వేరే జిల్లాలో లోకల్ అవుతుంది. ఈ జియో వాళ్ళు సీనాటి ప్రాతిపదికన తీసుకోవాలి. దీనికోసానికి మనం ఒక డిమాండ్ ఏంటంటే సీనాటి ప్రాతిపదికన లోకల్ సెక్రటరీ ముఖ్యమైన జరిగింది. దాని యొక్క తర్జనలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలు కలిగి వాళ్ళ బీజేపీ బండి సంజయ్ గారు సీరియస్ జరిగిన జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు స్పందించడం అన్నీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా డైనమా వదలడం కానీ ముందరికే వెళ్ళిపోతే ఓన్లీ కానీ పారదర్శకత చేస్తే బాగుండేది అనేది అందరి యొక్క వాదన. మరి ఇవన్నీ మన ఉపాధ్యాయుల బోడుప్పల్లోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్థానికులు ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన ఇప్పటి వరకు ఇవ్వలేదని బాధితులు నిరసన చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వారికి మళ్లీ ఇండ్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదవారికి ఇండ్లు ఇస్తామని నగర మేయర్ బుచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో బాధితులు నిరసన విరమించారు. అందరికీ నమస్కారం. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి కొంచెం ఏంటంటే లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ మేము చదువుకుని కూడా చదివించారు. కొంతమంది పేర్లు చదివించారు. మిగతా లిస్టు చదవలేదు. వచ్చిన వాళ్ళ పేర్లు అందరూ చదివిస్తే వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని మీకు ఏది డిక్లేర్ చేస్తామో చెయ్యండి. ఇచ్చేది ఉన్నా లేని వాళ్ళకు అందరూ లేని వాళ్ళకి తీసుకున్నాకంటే లేని ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం. ఇంకోటి చేసే ఇస్తాము. ఇప్పుడు తీసుకున్నా కార్పొరేటర్లకు ఇస్తున్నా వాళ్ళని చెక్ చేయమంటున్నాము. నేను వస్తానమ్మా. ఆధార్ కార్డు ఉంటే వెళ్తానమ్మా. ఈ రోజు కలెక్టర్ నిన్న మీటింగ్ పోయినామా. ఏదైనా మళ్ళా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చి మా మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు తోలుకోసం. ఇప్పుడు ఈ రోజు చెప్పిన కలెక్టర్ వస్తే ఇట్లా ఉన్నోళ్ళకే మళ్ళీ వచ్చిందంట, ఇంకోటి చేసి చేయండి సార్ అని చెప్పి. అందుకే ఈ రోజు కరోనా ఉన్నది. కరోనాలో సర్వే ఏం లేదు ఉన్నది అంత. ఇది ఇప్పుడు చేసింది కూడా రిజెక్ట్ చేసింది కూడా చూస్తాం. మేము చెక్ చేస్తాము, చేసే ఇస్తాం అందరికి. సార్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రహమత్ నగర్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున దండ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కంకరాజు, సత్యనారాయణ, మల్లేష్ గుప్తా, భారత్ గౌడ్, ప్రమీల, కళావతి, లావణ్య, షహబాబ్ పాల్గొన్నారు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ బండి సంజయ్ని వెంటనే బండి సంజయ్ వెంటనే భారతీయ జనతా పార్టీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై అధికార పార్టీ కౌన్సిలర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్లో ఫిర్యాదు చేశారు. మంత్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని 43వ వార్డు కౌన్సిలర్ బురుజు సుధాకర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపాడు. శ్రీనివాస్ గౌడ్ అనుచరుల అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో శ్రీనివాస్ గౌడ్ వంటి అవినీతి పరుడని చూడలేదన్నారు. 150 రూపాయల జీతంతో ప్రారంభమైన ఆయన వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని వేడుకున్నాడు. వార్డ్ నెంబర్ 43 రామ్నగర్. నేను గత కొంతకాలంగా మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు. అంతేకాదు నేను గత 35 సంవత్సరాల నుండి కూడా రాజకీయాల్లో ఉన్నాను. మొదటగా సూపర్ బజార్ చైర్మన్, మరి తర్వాత 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్ గాను, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గాను, మరి ఇది 3వ పర్యాయం కౌన్సిలర్గా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నుండి. అంతకుముందు మా భార్య టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలరు మరియు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఫ్లో లీడర్గా కూడా పనిచేశారు. మరి ఇన్ని సంవత్సరాల నుండి నా మీద ఎలాంటి అవినీతి మచ్చ లేదు. మరి ఇప్పుడు మంత్రి గారు శ్రీనివాస్ మా ఎక్సైజ్ శాఖ మంత్రులైన శ్రీనివాస్ గౌడ్ గారు నా మీద ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇకపోతే ఆయన నేపథ్యం, నేను గత 2 ఎన్నికల్లో కూడా నేను టీఆర్ఎస్ కార్యకర్తగా ఆయన గెలుపునకు ఎంతో కృషి చేశాను కూడా. మరి నేను కౌన్సిలర్గా 94లో మొదటిసారి కౌన్సిలర్గా ఎన్నికైనా అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మా మున్సిపాలిటీలో శానిటరీ సెక్షన్లో
లేబర్గా చేరారు. అప్పుడు ఆయనకు 150 రూపాయలు జీతం. మరి ఆ 150 రూపాయల జీతగాడు ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి ఏ విధంగా సంపాదించాడు అనేది ప్రజలకు జవాబుదారీ చెప్పాలి. మరి ఆయన సక్రమంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా? ఒకవేళ సక్రమంగా సంపాదిస్తే ఆ చిటికేదో చెప్తే ప్రజలందరూ కూడా సంపాదించుకుంటారు. ఆ విధంగానే అది అసలు పరిస్థితి. మరి నేను కౌన్సిల్లో భూ కబ్జాల గురించి మరి మండల కబ్జాలు చేసి దాని గురించి నేను ఎవరైతే కలెక్టర్ గారికి, మా ఐటీ మంత్రి గారైన కేటీఆర్ గారికి నేను కంప్లైంట్ చేశాను. కలెక్టర్ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని మూదోల్ సిఐ వినోద్ రెడ్డి కోరారు. ఈ నెల 10 వరకు సభలు సమావేశాలపై నిషేధం ఉందని ఆయన అన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్కు లేని వారికి 1000 రూపాయల ఫైన్ విధిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. కోవిడ్ వ్యాధిని అరికట్టడానికి ప్రజలు తమ వంతు సహకరించాలన్నారు. గుంపులుగా గుమికూడవద్దని ఆయన కోరారు. మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండడం వల్ల, అంతేకాకుండా కోవిడ్ కేసులు కూడా గత వారం రోజుల లోపల ఎక్కువ సంఖ్యలో పెరగడం వల్ల మరలా మన ప్రభుత్వం వారు ర్యాలీస్ నిర్వహించడం కానీ, మాస్ గ్యాదరింగ్ అవ్వడం కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ ఇటువంటివి కూడా చేపట్టకూడదని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంతేకాకుండా చేతులను కూడా ఎప్పటికప్పుడు ప్రాపర్గా శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కోవిడ్ నిబంధనలను ప్రతి స్కూళ్ళలో కానీ, కాలేజెస్లో కానీ, షాప్స్ వద్ద కానీ, అంతేకాకుండా షాప్ ఓనర్స్ కూడా ఖచ్చితంగా శానిటైజర్ ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నియమాలు పాటించి మనము ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా మాస్కులు ధరించకుండా ఎవరైనా సంచరించినట్లయితే వారికి 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారికి సహకరించుకుంటూ ఎట్టి పరిస్థితుల లోపల ఇటువంటి మాస్కులు ధరించకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా రోడ్లపైన సంచరించకూడదని, అనవసరంగా ఎవరు కూడా తిరగకూడదని, ఏదైనా అవసరం ఉంటే మాత్రమే రావాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. లేకుంటే ఖచ్చితంగా కూడా మేము చట్ట ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 వరకు దాని మీద మేము డిఫాల్టర్స్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్టుపై నిరసనలు, బండిని విడుదల చేయాలని ఆందోళనలు. రంగారెడ్డి జిల్లాలో పోలీసులు లాఠీచార్జ్, బీజేపీ కార్యకర్తలకు గాయాలు. మిర్చిలు కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, 317 జీవోను సవరించాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు, ప్రాణరక్షణ కల్పించాలని కౌన్సిలర్ వేడుకోలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నమస్కారం.